నమస్తే. తుప్పల్లో దొరుకుతుంది, రోగాల తుప్పు వదిలిస్తుంది. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు. ప్రకృతిలో ఎన్నో రకాల సహజ ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి పవర్ఫుల్ ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి. డైలీ తిప్పతీగ రసం తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఇక తిప్పతీగ ప్రత్యేకత ఏంటి అంటే ఆకులు, కాండం, వేర్లు అన్నీ విలువైనవే. అందుకే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో తిప్పతీగ ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో చాలా మందికి సుపరిచితమైంది. పల్లెటూళ్లలో పొలాల గట్ల మీద, పొదలలో విరివిగా కనిపించే ఈ మొక్కను ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని తెలియజేసింది. అయితే ఇటీవల పలు రకాల వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీని ఔషధ గుణాలపై ప్రజలకు అవగాహన మరింత పెరిగింది. తిప్పతీగలో ఉన్న శాస్త్రీయ ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. శాస్త్రీయ ఆవిష్కరణలు. ఫైటోకెమికల్స్. తిప్పతీగలో 35 రకాలకు పైగా ఔషధ గుణాలు కలిగిన ఫైటోకెమికల్స్ ఉన్నాయని గుర్తించారు. వీటిలో ముఖ్యంగా 15 రకాల ఆల్కలాయిడ్స్, 6 రకాల గ్లైకోసైడ్స్, 5 రకాల డైటార్ఫినాయిడ్స్, 4 రకాల స్టెరాయిడ్స్, 5 రకాల ఆలిపాటిక్స్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ రసాయనాల సమ్మేళనాలు తిప్పతీగకు అద్భుతమైన ఔషధ లక్షణాలను అందిస్తాయి. 2016వ సంవత్సరంలో లక్నోలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ తిప్పతీగపై జరిపిన 170 పరిశోధన పత్రాల సారాంశాన్ని సంగ్రహించి దాని ప్రయోజనాలను ధృవీకరించింది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే విధానం. తిప్పతీగ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా శరీరానికి రక్షణను అందిస్తుంది. టీ హెల్పర్ కణాల పెరుగుదల. మన శరీరంలోకి వైరస్లు లేదా బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు వాటిని పసిగట్టే టీ హెల్పర్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. తిప్పతీగ ఈ టీ హెల్పర్ కణాల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. ఈ కణజాలం పెరగడం వల్ల శరీరం త్వరగా స్పందించి వ్యాధికారక క్రిములను గుర్తించి రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. మైక్రోఫేజ్ కణాల పనితీరు మెరుగుదల. టీ హెల్పర్ కణాలు సమాచారం అందించిన వెంటనే మైక్రోఫేజ్ కణాలు రంగంలోకి దిగుతాయి. ఈ కణాలు రక్తంలో సంచరిస్తూ వైరస్లు, బ్యాక్టీరియాలను మింగేస్తాయి. మైక్రోఫేజ్లలో ఉండే లైసోజోమ్లు అనేవి మిగిలిన క్రిములను భస్మం చేస్తాయి. తిప్పతీగ ఈ లైసోజోమ్ల సంఖ్యను పెంచుతుంది. తద్వారా వైరస్లు, బ్యాక్టీరియాలు త్వరగా నాశనమవుతాయి. యాంటీబాడీల ఉత్పత్తి. భవిష్యత్తులో అదే వైరస్ లేదా బ్యాక్టీరియా మళ్ళీ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి యాంటీబాడీలు చాలా అవసరం. తిప్పతీగ బి కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇవి యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. వాపు నిరోధక ఇతర ప్రయోజనాలు. తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా శరీర వాపును తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. స్థూలకాయంలో వాపు. స్థూలకాయం ఉన్నవారిలో కొవ్వు కణాలు అధికంగా వాపును కలిగిస్తాయి. ఇది వైరస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను పెంచుతుంది. తిప్పతీగలో అరబినో గెలాక్టిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది స్థూలకాయం వల్ల కలిగే వాపును తగ్గించి ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగకుండా సహాయపడుతుంది. హానికరమైన రసాయనాల నియంత్రణ. వైరస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు శరీరం ఇంటర్లూకిన్ 6 అంటే IL-6, TNF ఆల్ఫా వంటి కొన్ని రసాయనాలను అధికంగా విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు వాపును పెంచి ఊపిరితిత్తులు వంటి అవయవాలకు నష్టం కలిగిస్తాయి. తిప్పతీగలో ఉండే రసాయనాలు ఈ హానికరమైన కెమికల్స్ ను తగ్గించి శరీరాన్ని వాపు నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. తిప్పతీగను ఉపయోగించే విధానాలు. తిప్పతీగను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. పల్లెటూళ్లలో లభించే వారికి తాజా తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడిగి ముద్దగా చేసి కొద్దిగా తేనె కలుపుకొని మింగవచ్చు. లేదా 1 లీటరు నీటిలో ఆకులను వేసి నీరు సగమయ్యే వరకు మరిగించి వడకట్టి తేనె కలుపుకొని కషాయంగా తాగొచ్చు. పట్టణాలలో లభించే వారికి పట్టణాలలో తిప్పతీగ పొడి మార్కెట్లో లభిస్తుంది. ఈ పొడిని 2 విధాలుగా వాడవచ్చు. 1 స్పూన్ పొడికి కొద్దిగా తేనె కలిపి నేరుగా తినవచ్చు. లేదా 1 స్పూన్ పొడిని 100 నుండి 150 ml నీటిలో వేసి సగమయ్యే వరకు మరిగించి వడకట్టి తేనె కలుపుకొని డీటాక్షన్ గా తాగవచ్చు.
ఈ విధంగా తిప్పతీగను ఉపయోగించడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు అని, వైరస్లు, బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని శాస్త్రీయంగా నిరూపించబడింది.